హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము మీ గిరిజన సంస్కృతి ఒమ్మల ఛానల్ నుంచి అయితే మాట్లాడుతున్నాం. ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈ రోజు నుంచి మొత్తం 3 రోజులు అరకు ఉత్సవాలు అనేవి జరుగుతాయి. కాబట్టి మేమైతే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క సీన్ కూడా మేము పర్ఫెక్ట్గా తీసి చూపించాలనుకుంటున్నాము. కాబట్టి ఈ వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చూసే ముందు అయితే మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని మీరు ఒకసారి చూసేయండి. అరకు చలి ఫెస్టివల్ అయితే డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయిస్తున్నారు. కాబట్టి భారతదేశ వివిధ ప్రాంతాల నుంచి గిరిజన తెగల వారు వారి సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించడానికి అయితే వస్తున్నారు. గాయ్స్, ఇప్పుడైతే మనము అరకు పైనరీలో అయితే ఉన్నామన్నమాట. సైక్లింగ్ ఈవెంట్ అయితే అవుతుంది. చూడండి, మేమైతే అరకు పైనరీలో అయితే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద చెట్లు ఏ విధంగా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. బాగుంది అంటే చాలా 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 బాగుంది. సైకిల్ తో వచ్చేసి లోతేరు జంక్షన్ నుండి ఇక్కడ అరకు పైనరీ దాకా. Once all the participants taken their medals, we will announce the first, second and third. Say no to. Thank you so much. చూడండి గాయస్, సాయంత్రం వచ్చింది కాబట్టి జనాలు అయితే ఏ విధంగా తండోపతండాలుగా వస్తున్నారు మన చలి ఉత్సవాలు చూడడానికి. అక్కడ చూడండి, అక్కడైతే స్టేజ్ ఉంది. అక్కడైతే మన గిరిజనకి సంబంధించిన కొన్ని ప్రోగ్రాలు అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక్కడైతే చూడండి, చిన్న పిల్లలు అయితే ఏ విధంగా ముద్దుగా క్యూట్ గా ఆడుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ అయితే పెట్టారన్నమాట మన గిరిజనకి సంబంధించినవి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. కొన్ని బుట్టలను అయితే తయారు చేశారనమాట. ఇది ఆతు బుట్ట, చూసారు కదా ఏ విధంగా ఉందో. చూడండి తమ్ముడు, ఎంత ఇది? 450. గాయస్, ఇది అయితే 450 రూపీస్ కి అయితే దొరుకుతుంది. అన్ని రకాలు కూడా మా వెనకాల కూడా ఉన్నాయి. ఇక్కడైతే బ్యాగ్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే బుల్లెట్ బండి మొత్తం అంతాను ఇనుముతోనే తయారు చేశారు. బాగుంది. టైం గడివారం కూడా ఉంది, వాచ్. ఇదిగో చూడండి, చాలా బాగున్నాయి. కుండలు ఉన్నాయన్నమాట, మా గిరిజనకి సంబంధించినటువంటి కుండలు. చూడండి ఇక్కడైతే ఉన్నాయి. కుండలకే వండి తినేవాళ్ళు అనమాట అప్పుడు మా పూర్వీకులు. చూస్తున్నారు కదా, చాలా చక్కగా అయితే ఉన్నాయన్నమాట. బాబాయ్, ఎంత ఇది? 30 రూపాయలా? గాయ్స్ చూడండి, ఇది మట్టి కుండ అనమాట. మట్టితోనే తయారు చేస్తారు ఈ కుండలు. మా గిరిజనులు బాగా ఉపయోగించుకుంటారు. ఏదైనా వంటకు కానీ, మనం కర్రీ చేయడానికైనా, వంట చేయడానికైతే చాలా బాగా ఉపయోగించుకుంటారు అనమాట. మీకు ఎవరికైనా కావాలిస్తే మాత్రం వచ్చి తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ హ్యాండ్మేడ్. పువ్వు, ఇది చిన్న చిన్న చెక్కలతోనే తయారు చేశారు అనమాట. చూడండి, వెదురు చెక్కలతో తయారు చేసినటువంటి పువ్వు ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. గాజులు బాగున్నాయి. ఇలాంటివి అయితే దీపావళి పండుగకి అయితే చాలా బాగా యూజ్ చేస్తారు. ఇవి అయితే చూడండి, ఇదైతే చాలా బాగుంది. చూడండి ఏ విధంగా ఎన్ని మనకు 5 దీపాలు అయితే పెట్టుకోవచ్చు అనమాట. చూడండి చాలా బాగుంది. చూస్తున్నారు కదా. కిట్నా ప్రైస్ కిట్నా? 300. ఇది అంట 300 రూపీస్ అంట. చూస్తున్నారు కదా, చాలా దూరం నుంచి అయితే, అస్సాం నుంచి అయితే తీసుకొచ్చారు. మనం అస్సాం నుంచి అరకుకి రావడం అంటే చాలా గ్రేటే. చాలా దూరం అక్కడ నుంచి రావడానికి. ఇవి అయితే చేతితోనే చేస్తారనమాట. ఏ విధంగా అల్లుతున్నారో చూడండి. అక్కగారు అయితే ఏ విధంగా అల్లుతున్నారు చూస్తున్నారు కదా,
చాలా బాగున్నాయి. మా గిరిజన సంస్కృతికి సంబంధించినటువంటి కొన్ని ఫుడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ విధంగా ఉన్నాయనేది మేము చూపిస్తాం రండి. చూడండి, మా గిరిజనులు బాగా రాగి లడ్డు చూసారు కదా, ఏ విధంగా రాగి లడ్డు బాగుంది, చాలా తీయగా ఉంటాయి కదమ్మా. ఇదే సంక్రమ కదా, సంక్ర లడ్డు అంట చూడండి. ఇవైతే బెల్లంతో చేస్తారు కదమ్మా సంక్రాంతి. చాలా బాగుంటాయి, చాలా తీయగా ఉంటాయి. మా అమ్మ వాళ్ళు కూడా చేస్తుంటారు. ఇదైతే రాగి చక్కు అన్నమాట. ఇవి ఈ పై పొర అన్నమాట, చాకులతో తయారు చేస్తారు చూడండి. చాలా బాగుంటాయి. ఇందులో బెల్లం కానీ మనం ఏడ్ చేస్తే మాత్రం బాగుంటది, చాలా బాగుంటది. గాయస్ ఇక్కడైతే అడ్డపిక్కలు ఉన్నాయి చూడండి. కొండకి ఇవైతే కొండల్లో అయితే ఉంటాయి అన్నమాట. అడ్డపిక్కలు మీకు తెలిసే ఉంటాయి. చాలా బాగా ఇష్టంగా తింటారు మా గిరిజనులు, చూస్తున్నారు కదా. ఇవైతే తీయ దుంపలు అన్నమాట, బాగుంటాయి. చాలానే ఉన్నాయి మన గిరిజనులు. ఇదైతే రాగి సంగటి చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉందో. నాటుకోడి పులుసుతో ట్రై చేస్తే బాగుంటది. ఇదిగో ఇక్కడే పక్కనే అక్కగారు అయితే తయారు చేసి పెట్టింది, చాలా బాగుంటది. రాగి సంగటి నాటుకోడి కాంబినేషన్ బాగుంటాయి రెండు. ఇక్కడైతే ఉలువల కర్రీ అయితే ఉంది, ఉలువల కర్రీ. ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది, ఇవి అయితే పచ్చివి అనమాట, ఉడికించనివి. ఇవి అయితే ఉడికించినవి, చాలా బాగుంటాయి తింటే. అలానేసి మరీ ఎక్కువ తిన్నారనుకో కడుపు ఉబ్బిపోద్ది. చూడండి, చాలానే ఉన్నాయి. కొర్ర బియ్యంతో చేసినటువంటి పులిహోర అన్నమాట, చాలా బాగుంటది, ట్రై చేయండి. ఇవైతే సంక్రమండలు బాగుంటాయి. మా ఏజెన్సీలో చాలా తక్కువ దొరుకుతుంది ఇలాంటివి. మీకు తినాలంటే మా ఏజెన్సీలోనే ఉండాలి. మేము మా ఏజెన్సీ ప్రాంతంలో పుట్టడం మాకు చాలా అదృష్టంగా భావిస్తాము. ఇటువంటివి మా అరకు ప్రాంతంలోనే దొరుకుతాయి. కావాలనుకుంటే వచ్చి తీసుకోవచ్చు. ఇదేటమ్మా చక్కు చూపించాను. ఇదైతే మండ్రు. గైస్ చూడండి, మేమైతే బాగా ఇష్టంగా తినేటటువంటి రాగి సంగటి, ఆ రాగి పిండితో చేసినటువంటి మండ్రు అంటాం అన్నమాట మేము. దీనికోసం ప్రత్యేకంగా ఒక పండగ కూడా చేస్తారు కదమ్మా, మండ్రుకి అని ఒక పండగ అయితే చేస్తారనమాట. అందులో దింస నృత్యాలతో చాలా వైభవంగా, చాలా చక్కగా చేస్తారు అందరూ. మా గిరిజనులు ఆడేటటువంటి సాంప్రదాయంగా ఆడేటటువంటి దింస నృత్యాలు అయితే చేస్తారనమాట. చూడండి, ఇక్కడైతే రాగి సంగటితో చేసినట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లియా ఉంది అనమాట. దీనికి కూడా పండగ చేస్తారు. మేమైతే ఒకసారి వెళ్ళామన్నమాట, చాలా బాగా చేస్తారు పండగ. ఈ లియోలతో బెల్లంతో కలిపినటువంటి లియలు ఇస్తారు, చాలా బాగుంటాయి, తీయగా, చాలా కమ్మగా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. అది ట్రై చేయాలంటే అరకు రావాల్సిందే కదమ్మా. ఇక్కడైతే చిక్కుడు కర్రీ చూడండి. చిక్కుడులో కూడా కొన్ని చాలా జాతులు అయితే ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇది అరకు కౌని అండి. దీనిలో 11 ఐటమ్స్ ఉంటాయి. ఈ 11 ఐటమ్స్ ఫుల్ మీల్స్ అయితే 11 ఐటమ్స్. అదే మినీ అయితే కనుక 6 ఐటమ్స్ ఉంటాయి. దీనికి ఫుల్కి 225 ఛార్జ్ చేస్తాము. అలాగే మినీకి అయితే కనుక 125 ఛార్జ్ చేస్తాము. ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్గా ఇక్కడ పండించి ఇక్కడే, అంటే చాలా మంది బయట వాళ్ళు వివిధ దేశాల్లో అయితే వాడుతున్నారు, కానీ ఇక్కడ ఫుల్ మీల్ గా అయితే ఇది ఒక ప్లేట్ లో లేదు, ఇప్పుడు ఒకే ప్లేట్ లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి, ఇది పూర్తిగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఈడీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ ప్రమోట్ చేస్తారని చెప్పేసి, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని దీని యొక్క పోషక విలువలను అందరూ కూడా గ్రహిస్తారని చెప్పేసి మేము చెప్తున్నాం. అప్పుడు కాలంలో బాగా వాడేటటువంటి మ్యూజిక్, వీటితోనే మా గిరిజనులు డాన్స్, దింస నృత్యాలు బాగా ఆడుకునే వాళ్ళు. చూస్తున్నారు కదా ఏ విధంగా. ఇక్కడైతే చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి, మేమైతే దీన్ని తుడుము అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి గైస్, అప్పుడు మా గిరిజనులు రాగి పిండితో ఇక్కడైతే పిట్టు వండుకునే వాళ్ళం అనమాట. ఇక్కడ పెట్టి అయితే పిట్టు వండుకునే వాళ్ళు. అప్పుడు కాలంలో ఎలా ఉండేవో చూడండి, చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో.
ఇక్కడైతే మనం పెంచుకునేటటువంటి కొన్ని జంతువులకైతే ఇక్కడ ఆహారాన్ని అయితే ఇస్తారనమాట. చూడండి, గుమ్మడికాయలు ఉన్నాయన్నమాట, చూస్తున్నారు కదా, చాలా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదైతే బాగుంది, గిటార్ టైప్ లో ఇలా చేసి అప్పుడు తిరిగేవాళ్ళనమాట. చూడండి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ అయితే మాత్రం పిట్టలు పెంచుకోవడానికి గూడు మొత్తం అంతాను కూడా వెదురుతో బ్యాంబుతో తయారు చేసినటువంటి, చాలా రోజుల తర్వాత అయితే చూసాను అనమాట దీన్ని. ఇది దేనికి వాడతారంటే, ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి బొడ్డెంగి పురుగులు ఇందులో పెడతారనమాట తీసి. చూడండి ఏ విధంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి అన్ని కూడాను. ఇక్కడైతే విల్లు ఉంది అనమాట, వేటకి వెళ్ళినప్పుడు విల్లుని వాడతారు, చాలా బాగుంటది. అల్లూరి సీతారామరాజు లాగా. అయితే గిరిడి అంటాం, చాలా చిన్నది, బాగా పని చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఎయిర్ బెలూన్ అన్నమాట ఎగిరించబోతున్నారు, చూస్తున్నారు కదా. మనమైతే అక్కడికి వెళ్దాం. బాగాలేదా? అది బాగున్నారా? అరకు అంటే మనకు గుర్తుకొచ్చేది ఇక్కడ ప్రకృతి, ఇక్కడ సంస్కృతి. వీటి రెండింటిని రెట్టింపు చేసేది ఇక్కడ ఆదివాసుల ప్రేమ, ఆప్యాయత. మంచి డాన్స్ పర్ఫార్మెన్స్. Thank you.
ఎంజాయ్ చేశారు మీరు? బాగానే ఎంజాయ్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది. ఈ ఫెస్టివల్ ఎలా ఎంజాయ్ చేశారు మీరు? చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది? బాగుంటుంది. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. రేపు కూడా వస్తారా? తప్పకుండా వస్తా. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. రేపు బాగా ఎంజాయ్ చేసావా? అవునన్నయ్య. రేపటి కూడా వస్తావు కదా? ఎల్లుండి కూడా వస్తాను. ఎల్లుండికా?